హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ డైలీ జాబ్స్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్లో మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బీ నుంచి మనకు ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ యొక్క నోటిఫికేషన్ ప్రకారం మనకి ఆర్ఆర్బీలో ఉన్న జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించిన ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ విడుదలైంది. దీంట్లో మనకి డిపార్ట్మెంట్ మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ మెటాలజికల్ అసిస్టెంట్ సంబంధించిన ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు ఆల్రెడీ 31 అక్టోబర్ నుంచి, అంటే ఈ రోజు నుంచే మనకి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు 30 నవంబర్ వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. కాబట్టి ఈ 1 మంత్ టైంలో కూడా ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మనకు పేమెంట్ వచ్చేసి మనకు 2 డిసెంబర్ వరకు అయితే టైం ఇచ్చారు. కాబట్టి ఎవరైనా ఇన్కంప్లీట్ పేమెంట్ ఉంటే కనుక 2 డిసెంబర్ వరకు అయితే పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత మన యొక్క అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్స్ ఉన్నా కూడా వాటిని మనము 3 డిసెంబర్ నుంచి 12 డిసెంబర్ వరకు అయితే టైం ఇచ్చారు. కాబట్టి ఈ యొక్క టైంలోనే మనం ఈ యొక్క కరెక్షన్స్ అనేవి చేసుకోవచ్చు. అదేవిధంగా స్క్రైబ్ సంబంధించిన అప్లికేషన్స్ కూడా మనము 30 డిసెంబర్ నుంచి 17 డిసెంబర్ వరకు అయితే ఆన్లైన్లో ఉంటుంది. కాబట్టి ఈ స్క్రైబ్ సంబంధించిన అప్లికేషన్స్ కూడా మనం ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు జూనియర్ ఇంజనీర్, డిపార్ట్మెంట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ అండ్ మెటలజికల్ అసిస్టెంట్కి సంబంధించిన ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి ఎవరైతే ఉద్యోగం సాధిస్తారో వారికి ఇనీషియల్ పే కింద మనకి 35,400 రూపాయల నుంచి మనకు సాలరీ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి మనకు ఏజ్ వచ్చేసి మనకు 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల మధ్యలో ఉండాలని చెప్పేసి కూడా మనకి నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. ఈ యొక్క సంబంధించి అన్ని ఆర్ఆర్బీలో, అంటే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులలో కూడా మనకి 2,569 ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అన్ని ఆర్ఆర్బీలో కూడా మనకి అన్ని క్యాస్ట్లో వారికి కూడా ఖాళీగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోండి. సో ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేయాలని కూడా కనుక ఖచ్చితంగా మనము ఏవైతే ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసే ముందు ఫ్రెండ్స్, మన యొక్క వీడియోని ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. అదేవిధంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోలకు మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి మనకు ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు 2 స్టేజ్లో ఉంటుంది. ఒకటి కంప్యూటర్ బేస్డ్ 1, అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ 2 రూపంలో మనకు ఉంటుంది. ఈ యొక్క 2 ఎగ్జామ్లు కూడా మనకి పాస్ అయిన వారికి, అంటే మంచి మార్క్స్ తీసుకున్న వారికి మనకు షార్ట్ లిస్ట్ కింద మనకి సెలెక్ట్ చేస్తారు. సో ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ 1లో, అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ 2లో వచ్చిన మార్క్స్ ఆధారంగానే మనకు షార్ట్ లిస్ట్ అనేది తయారు చేస్తారు. కాబట్టి దాని ద్వారానే మనకు ఈ యొక్క ఉద్యోగ సెలక్షన్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు ఏదైతే మనం అప్లికేషన్ టైంలో మనం ఇచ్చిన మొబైల్ నెంబర్, అదేవిధంగా ఈమెయిల్ ఐడి ఉంటాయో దాని ద్వారా మాత్రమే మన యొక్క కమ్యూనికేషన్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అప్లికేషన్ చేసే సమయంలో మీ యొక్క యాక్టివ్ మొబైల్ నెంబర్, అదేవిధంగా యాక్టివ్ ఈమెయిల్ ఐడి కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ఆల్ టికెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఈ యొక్క మెయిల్ ద్వారానే మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వీటిని మనం ఎప్పుడు వాడుతున్న ఈమెయిల్ ఐడిని మనము మెన్షన్ చేయండి. సో అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ 1, అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ 2కి సంబంధించి మనకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఈ యొక్క నెగిటివ్ మార్కింగ్ అనేది మనకి ఒక తప్పు ఆన్సర్ మనం చేసినట్లయితే మనకు 1/3 ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి మనకు 1/3లో మనకి ఈ యొక్క నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనకు తెలిసిన ఆన్సర్ ఇది పర్ఫెక్ట్ ఆన్సర్ అనుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క ఆన్సర్ చేస్తే చాలా బాగుంటుంది. సో అదేవిధంగా మనకి ఈ యొక్క అప్లికేషన్స్ టైంలో మనము ఏదైతే మనకు ఖచ్చితంగా పేరు కానీ, ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇవేవైతే మనకు 10th క్లాస్లో మనకు రికార్డ్ అయి ఉన్నాయో, అంటే 10th క్లాస్ సర్టిఫికేట్లో మనకు ప్రింట్ అయిన నేమ్ కానీ, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ కానీ డీటెయిల్స్ లాంటివన్నీ కూడా మనకు ఆధార్ ప్రకారమే తీసుకుంటారు. కాబట్టి ఆధార్లో ఏవైతే స్పెల్లింగ్స్ ఉన్నాయో ఆ యొక్క స్పెల్లింగ్స్ని మీ యొక్క అప్లికేషన్లో కూడా టైప్ చేసినట్లయితే మనకు ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనము ఎవరైనా కూడా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అదేవిధంగా సిటిజన్ ఆఫ్ నేపాల్ వారు ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మనకు సబ్జెక్ట్ ఆఫ్ భూటాన్ ఉన్నా కూడా ఈ యొక్క అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. సో ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి మనకు 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు ఎవరైతే ఏజ్ గ్రూప్లో ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి లోయర్ ఏజ్ లిమిట్లో వచ్చేసి మనకు 1/1/2026 వరకు ఇచ్చారు. దానికంటే ముందు అన్ని కేటగిరీస్ వారికి మనకి 1/1/2008 కంటే ముందు పుట్టకూడదు అని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా ఎవరైతే మనకి అప్పర్ ఏజ్ లిమిట్లో ఉన్నారో వారికి కూడా మనకు 1/1/2026 వరకు అయితే డైరెక్ట్ తీసుకున్నారు. దీంట్లో మనకి ఖచ్చితంగా దానికంటే ముందు పుట్టకూడదు అని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. ఎవరైతే అన్రిజర్వ్డ్, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఉన్నారో వారందరూ కూడా 2/1/1993 కంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ఉండకూడదు. ఓబీసీలో నాన్ క్రిమిలేయర్లో ఎవరైతే ఉన్నారో వారికి 2/1/1990 కంటే ముందు పుట్టకూడదు. ఎస్సీ ఎస్టీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 2/1/1988 కంటే ముందు పుట్టకూడదు. ఆ తర్వాత నుంచి మనకు మాత్రమే
మనకి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఏజ్ లిమిట్ అనేది తెలుసు. అదేవిధంగా మనకి ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. సో అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు మ్యాక్సిమం వచ్చేసి మనకు 5 years అయితే ఉంటుంది. సో మనకి 33 years నుంచి మనకు ప్లస్ 5 years వేసుకుంటా కూడా మనకి 38 years వరకు అయితే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఓబీసీలో నాన్ క్రిమినల్ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వారికి 3 years రిలాక్సేషన్ ఉంటుంది. సో 33 నుంచి మనకు 36 year వరకు అయితే వీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఎక్స్ సర్వీస్మెన్ ఉండేసి అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నారో వారికి 3 years రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్మెన్ నుండి మనకి ఓబీసీ నాన్ క్రిమినల్ ఉన్నారో వారికి 6 years ఆఫ్ సర్వీస్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్మెన్ నుండి మనకి ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వారు ఉన్నారో వారికి 8 years వరకు అయితే రిలాక్సేషన్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క డీటెయిల్స్ని ఒకసారి గమనించండి. సో దీనికి సంబంధించి మనకు అప్లికేషన్ ఫీజు ఉంటుంది. సో అప్లికేషన్ ఫీజు సంబంధించి మనకు అన్ని క్యాండిడేట్స్ అంటే అందరికి కూడా మనకు 500 రూపాయల అప్లికేషన్ ఫీ అని ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫీ అనేది మనము పే చేసిన తర్వాత మనం ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎప్పుడైతే మనం అటెంప్ట్ చేస్తామో అప్పుడు మనకు ఈ 400 రూపీస్ అనేది మనకు రీఫండ్ రూపంలో వస్తుంది. కాబట్టి మనకు కేవలం 100 రూపాయలు మాత్రమే అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఎస్సీలు ఎస్టీలు అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్లు ఫిజికల్లీ డిజేబుల్డ్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్ మైనారిటీస్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఖచ్చితంగా 250 రూపాయల అప్లికేషన్ ఫీ అనేది పే చేయాలి. సో ఈ యొక్క అప్లికేషన్ ఫీ అనేది మనకు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎప్పుడైతే మనం రాస్తామో అప్పుడు మనకు ఈ యొక్క రిఫండ్ అనేది మనకు ఖచ్చితంగా మన యొక్క బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంది. కాబట్టి ఎవరైతే మనకు ఈ యొక్క కేటగిరీల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫ్రీ కింద మనము అప్లికేషన్ ఫీ అనేది తీసుకోవచ్చు. సో ఈ యొక్క అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకు కేవలం ఆన్లైన్లో మాత్రం చేయాల్సి ఉంటుంది. సో మనకు ఆన్లైన్లో అప్లికేషన్ తర్వాత మనకి ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ లేదంటే డెబిట్ క్రెడిట్ కానీ యూపీఐ ద్వారా కానీ ఈ యొక్క పేమెంట్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా పేమెంట్ చేసిన తర్వాతనే మన యొక్క అప్లికేషన్ అనేది సబ్మిషన్ అవుతుంది. కాబట్టి ఎవరైనా కూడా ఈ యొక్క అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి మనకు 3 స్టేజ్లలో ఉంటుంది. ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి మనకు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఈ యొక్క టెస్ట్లో ఎవరైతే పాస్ అయ్యారో వారందరినీ కూడా సెకండ్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో పిలుస్తారు. ఈ స్టేజ్లో కూడా పాస్ అయిన వారు ఎవరైతే ఉన్నారో ఈ 2 స్టేజ్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కూడా మనకి ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారిని మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ అయిన తర్వాత మనకి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారిని మనకు అపాయింట్మెంట్ లెటర్స్ అనేటివి అందిస్తారు. సో దీని ద్వారా మాత్రమే మనకు ఉద్యోగాలు అయితే లభిస్తాయి. సో ఈ యొక్క ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ సంబంధించి మనకు 90 నిమిషాల సమయం అయితే ఉంటుంది. ఈ యొక్క 90 నిమిషాల సమయంలో మనకు 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ 100 క్వశ్చన్లో మనకి మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ సంబంధించిన ప్రశ్నలు అయితే మనకు వస్తాయి. దీంట్లో మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్టులో మనకి మ్యాథమెటిక్స్ సంబంధించి 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా మనకి ఈచ్ క్వశ్చన్ వచ్చేసి మనకు ప్రతి ఒక్క క్వశ్చన్ మనకు 1 మార్క్ క్యారీ చేస్తుంది కాబట్టి మనకు 30 మార్క్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో మనకి 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. దీంట్లో మనకి 25 మార్క్స్ అయితే క్యారీ చేస్తారు. జనరల్ అవేర్నెస్లో మనకి 15 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 15 మార్కులు అయితే క్యారీ చేస్తారు. సో జనరల్ సైన్స్లో మనకి 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, దీనికి మనకు 30 మార్క్స్ అయితే క్యారీ చేస్తారు. సో మొత్తం వచ్చేసి మనకు 90 minutes ఆఫ్ టైంలో మనకి మొత్తం 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఈ యొక్క 100 క్వశ్చన్స్ని మనము మ్యాక్సిమం కరెక్ట్ ఆన్సర్స్ మాత్రమే అటెంప్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకు మంచి మెరిట్ మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి కూడా మనకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తెలిసిన ప్రశ్నలకు మాత్రమే ఆన్సర్ చేస్తే చాలా బాగుంటుంది. సో అదేవిధంగా మనకి సెకండ్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మనకి దాదాపు మనకి 120 minutes అయితే ఉంటుంది. ఈ యొక్క 120 minutesలో మనకి 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. దీంట్లో జనరల్ అవేర్నెస్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బేసిక్స్ కంప్యూటర్స్ ఆఫ్ అప్లికేషన్స్, బేసిక్ ఎన్విరాన్మెంటల్ పబ్లిక్ కంట్రోల్, టెక్నికల్ అబిలిటీస్ కింద మనకు ఈ యొక్క క్వశ్చన్స్ అయితే ఉంటాయి. దీంట్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2లో మనకి జనరల్ అవేర్నెస్ సంబంధించి మనకు 15 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, దీనికి 15 మార్క్స్ అయితే క్యారీ చేస్తారు. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించి 15 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, దీనికి కూడా 15 మార్క్స్ క్యారీ చేస్తారు. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్లో మనకి 10 క్వశ్చన్స్ ఉంటాయి, దాంట్లో మనకు 10 మార్క్స్ అయితే క్యారీ చేస్తారు. బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ సంబంధించి 10 క్వశ్చన్స్ ఉంటాయి, దీంట్లో 10 మార్క్స్ అయితే క్యారీ చేస్తారు. టెక్నికల్ అబిలిటీస్లో మనకి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, దీంట్లో మనకి 100 మార్క్స్ అయితే క్యారీ చేస్తారు. సో మొత్తం 150 క్వశ్చన్స్ కూడా మనకు 150 మార్క్స్ ఉంటాయి, దీంట్లో కూడా మనకు నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనకు తెలిసిన ఆన్సర్స్ మాత్రమే ఆన్సర్ చేసినట్లయితే మనకు దీంట్లో విజయం సాధించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అభ్యర్థులు గమనించండి. అదేవిధంగా మనకి ఎగ్జామ్ గ్రూప్ సంబంధించి మెకానికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్, మెకానిక్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, అదేవిధంగా మెకానిక్ ఇంజనీరింగ్, టూల్స్ అండ్ మెషిన్ ఇంజనీరింగ్, టూల్స్ అండ్ డై మేకింగ్, కాంబినేషన్ ఆఫ్ ఎనీ స్ట్రీమ్స్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్ ఆఫ్ అబౌవ్ డిసిప్లిన్ సంబంధించి ఎవరైతే స్ట్రీమ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మెకానికల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ సంబంధించిన ఎగ్జామ్ గ్రూప్లో ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి మనకు ఎలక్ట్రికల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ సంబంధించిన వారు
ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. అదేవిధంగా మనకు బీఎస్సీ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ సంబంధించి ఎవరైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాస్ అయ్యి వాళ్ళు అప్లై చేస్తున్నారో వారందరూ కూడా సిఎంఏ గ్రూప్లో కూడా ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ క్లియర్ చేశారు. సో కాబట్టి మనకి బీఎస్సీ సంబంధించిన వారికి ఈ యొక్క ఏజ్ గ్రూప్లో ఈ యొక్క ఎగ్జామ్ గ్రూప్లోనే మనకు క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఈజీగా వాటిని ఆన్సర్ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారందరూ కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలని చెప్పేసి కూడా వీడియో చేసి ఎందుకు ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ యొక్క డౌట్స్ ఏమన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు పోస్ట్ పారామీటర్స్ చూసినట్లయితే మనకు దీంట్లో జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ సంబంధించిన ఎవరైతే అప్లై చేస్తున్నారో వారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన వారు ఉంటారు. దీంట్లో మనకి డిజైన్ అండ్ డ్రాయింగ్ ప్రొడక్షన్ యూనిట్ సంబంధించిన సబ్ డిపార్ట్మెంట్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. వీరికి 3 years డిప్లొమా లేదంటే మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్లో మనకి ఈ యొక్క బీటెక్ కంప్లీట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా మనకి జూనియర్ ఇంజనీర్ సివిల్ వే అండ్ బ్రిడ్జ్, జూనియర్ ఇంజనీర్ సివిల్ డిజైన్ డ్రాయింగ్ అండ్ ఎస్టిమేషన్, జూనియర్ ఇంజనీర్ సివిల్ వర్క్ సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా 3 years డిప్లొమా చేసి ఉండాలి, లేదంటే సివిల్ ఇంజనీరింగ్లో లేదా బీఎస్సీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. అదేవిధంగా జూనియర్ ఇంజనీర్ ట్రాక్ మిషన్స్ సంబంధించి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అయితే చేయాల్సి ఉంటుంది. వీరికి ట్రాక్ మెషిన్ సబ్ డిపార్ట్మెంట్గా ఉంటుంది కాబట్టి వీరు 3 years డిప్లొమా వచ్చేసి మనకు మెకానికల్ లేదా ప్రొడక్షన్ లేదంటే ఆటోమొబైల్ లేదంటే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ సంబంధించిన డిగ్రీ బీటెక్ అయితే మనం చేసి ఉండాలని చెప్పేసి నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా మనకి జూనియర్ ఇంజనీర్ క్యారేజ్ అండ్ వేగన్ అండ్ జూనియర్ ఇంజనీర్ మెకానికల్, జూనియర్ ఇంజనీర్ డీజిల్ మెకానికల్ వర్క్షాప్ సంబంధించిన ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మనకు మెకానికల్ సంబంధించిన గ్రూప్లో డిపార్ట్మెంట్లో ఉంటారు. కాబట్టి వీరందరూ కూడా ఖచ్చితంగా మనకు 3 years డిప్లొమా చేసి ఉండాలి, లేదంటే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ మెకానిక్స్, ఇండస్ట్రియల్ మెకానిక్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, టూల్స్ అండ్ డై మేకింగ్, ఆటోమొబైల్ ప్రొడక్షన్ సంబంధించిన బీటెక్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా మనకు కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్ సంబంధించిన ఉద్యోగానికి అయితే మనకు మెకానికల్ డిపార్ట్మెంట్లో ఉంటారు. కాబట్టి ఈ యొక్క మెకానిక్ డిపార్ట్మెంట్లో మనకు బీఎస్సీ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ఖచ్చితంగా 45% మార్క్స్ పాస్ అయి ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో ఎవరైతే మనకు బీఎస్సీ డిగ్రీలో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో పాస్ అయి ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్ సంబంధించిన ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా జూనియర్ ఇంజనీర్ డీజిల్ ఎలక్ట్రికల్ వర్క్షాప్ సంబంధించి మెకానిక్ డిపార్ట్మెంట్లో అయితే ఉంటారు. వీరికి సబ్ డివిజన్ వచ్చేసి మనకు డీజిల్ షెడ్, వర్క్ షెడ్ సంబంధించిన ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవాల్సి వస్తుంది. సో వీరికి వచ్చేసి మనకు 3 years డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ సంబంధించిన 3 years డిప్లొమా పూర్తి చేసిన వారి యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లో మనకు క్లియర్గా తెలియజేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ ఆర్ఆర్బీ ద్వారా మనకు మంచి ఉద్యోగ నోటిఫికేషన్ అయితే విడుదలైంది కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనకు లేటెస్ట్ నోటిఫికేషన్. మళ్ళీ ఒక నోటిఫికేషన్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.